బ్రేకింగ్ చూస్తున్నాం. వెనిజులాలో మరోసారి భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9గా నమోదైంది. ఇప్పటికే జంట భూకంపాల దెబ్బకు కుదేలైన వెనిజులాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకాస్ నగరం, లా గువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు స్థితిలాల కింద దిబ్బలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 920 మంది మృతి చెందారు. 3,360 మంది గాయపడ్డారు. దాదాపు మరో 50,000 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వారంతా స్థితిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని భయాందోళన వ్యక్తమవుతోంది. వెనిజులాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి బృందాలు తరలివచ్చాయి. భారత్ కూడా ఆపరేషన్ అమితాబ్ పేరుతో ఆ దేశానికి 2 వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రితో పాటు వైద్య బృందాన్ని పంపింది. వెనిజులాలో జంట భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది ప్రభావితమయ్యారు. ఒక్క కారకాస్లోని సంఖ్య 20 లక్షల వరకు ఉందని అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది. స్థితిలాల కింద ఇప్పటికీ చాలా మంది చిక్కుకుని ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ముప్పు ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడ్డ అనేక మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పలు నగరాల్లో స్థితిలాల కింద మృతదేహాలు నలిగి రక్తసిక్తమై ఉండటంతో పరిస్థితి భీతావహంగా కనిపిస్తోంది. చాలా మంది తమ ఆత్మీయుల పేర్లు రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని వారి జాడ కోసం రోదిస్తూ అన్వేషించారు. వందల మంది పార్కుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. పిల్లలను కోల్పోయిన తల్లులు గుండె విలవిల్లాడేలా రోధించారు. నష్ట తీవ్రత లా గువేరా రాష్ట్రంలో అత్యధికంగా ఉంది. జంట భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా దాదాపు 250 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమైనట్లు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. గల్లంతైన వారి వివరాలను సేకరించినందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లో ఇప్పటిదాకా దాదాపు 50,000 మంది పేర్లు నమోదైనట్లుగా తెలుస్తోంది. వెనిజులాను ఆదుకునేందుకు $150 మిలియన్ విలువైన సహాయక సామాగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఆ సామాగ్రిని తరలించేందుకు 2 యుద్ధ నౌకలతో పాటు రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేస్తుంది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ దేశాలు కూడా సహాయక సిబ్బంది, వైద్య సిబ్బంది, మానవతా సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ అమిస్తాద్లో వెనిజులాకు భారత్ సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ 35 టన్నులకు పైగా సహాయక సామాగ్రి, మందులు, వైద్య పరికరాలను వాయుసేనకు చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో తరలించింది. వెనిజులాలో మరోసారి భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9గా నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జంట భూకంపాల దెబ్బకు కుదేలైన వెనిజులాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకాస్ నగరం, లా గువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు స్థితిలాలుగా దెబ్బతిని కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పని మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. 1 కాదు 2 కాదు చాలా భవనాలు అయితే కుప్పకూలిపోయాయి. ఆ స్థితిలాల కింద కూడా చాలా మంది ప్రజలు చిక్కుకుపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఏంటి? రాము, రాము రాము కంటిన్యూ చేయండి. ఇప్పటి వరకు మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. 1 కాదు 2 కాదు చాలా భవనాలు కుప్పకూలిపోయాయి. దాని కింద స్థితిలాల కింద కూడా చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఏంటి? చూసుకోవచ్చు, వెనిజులాలో పరిస్థితి ఇంకా అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికే ఏదైతే 2 భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న దేశంలో మరోసారి రెక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రతతో భూమి కంపించింది.
దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సమాచారం ప్రకారం 920కి మృతులు చేరుకోగా 3,360 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా దాదాపుగా 50,000 మంది గల్లంతయ్యారని మాత్రం సమాచారం అయితే అందుతుంది. అయితే శిథిలాల కింద వేలాది మంది చిక్కిపోయి ఉండొచ్చని కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నావనేసి అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజధాని కారకాస్ తో పాటు లాగోవైరా ప్రాంతాల్లో అత్యధిక నష్టం జరిగిందని, దేశవ్యాప్తంగా ఏవైతే 250 పైగా ఈ భవనాలు కూలిపోయావనేసి, అదేవిధంగా కాక్రాస్ నగరంలో 100కు పైగా భవనాలు నేలమట్టవయ్యావని, పూర్తిగా ఏదైతే కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతిన్నది, విద్యుత్ కూడా పూర్తిగా లేదు. అంతేకాకుండా ఏదైతే సాగునీటి వ్యవస్థ ఉందో అది కూడా పూర్తిగా దెబ్బతిన్నదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు వెనుజులకు సహాయం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ అయితే ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో వైద్య బృందాలు, అదేవిధంగా ఫీల్డ్ హాస్పిటల్ 35 టన్నుల పైగా సహాయ సామాగ్రి పంపింది. అమెరికా $150 మిలియన్ అత్యవసర సహాయం అయితే ప్రకటించగా, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్, మెక్సికో సహా పలు దేశాలు కూడా ఈ రెస్క్యూ బృందాలను అయితే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం శిథిలాల తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికగా కొనసాగుతున్నవి. గల్లంతైన వారి కోసం అయితే సహాయక బృందాలు నిరంతరం గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ మూడోసారి ఏదైతే ఈ రోజు రాత్రి వచ్చిన 4.9 రెక్టర్ స్కేల్ పై నమోదైన ఈ యొక్క భూకంపం సంబంధించి అక్కడున్న ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే యుద్ధ ప్రాతిపదికనైతే కొనసాగుతున్నవి. ఎవరైతే 50,000 మంది పైగా గల్లంతయ్యారో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము. వెనిజులాలో మరోసారి భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9గా నమోదైంది. ఇప్పటికే జంట భూకంపాల దెబ్బకు కుదేలైన వెనిజులాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకాస్ నగరం, లా గువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు శిథిలాల కింద దిబ్బలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 920 మంది మృతి చెందారు. 3,360 మంది గాయపడ్డారు. దాదాపు మరో 50 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని భయాందోళన వ్యక్తమవుతోంది. ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి జియోఫిజిక్స్ సైంటిస్ట్ ప్రొఫెసర్ త్రినాథరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్ రీసెంట్ గానే మొన్న మనం మాట్లాడుకున్నాము వెనిజులాలో భూకంపం సంభవించిందని. అప్పుడు మొన్న అయితే 7.5గా నమోదైంది, ఇప్పుడైతే 4.5గా నమోదైనట్టుగా తెలుస్తోంది. అక్కడ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాము చాలా భవనాలు, 1 కాదు 2 కాదు, చాలా భవనాలు అయితే కుప్పకూలిపోయాయి. దాని కింద కూడా శిథిలాల కింద కూడా ప్రజలు చిక్కుకుపోయి ఉండొచ్చు అని తెలుస్తోంది. చాలా మంది మరణించారు కూడా. అసలు అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఈ భూకంపం ఇంకా ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? అసలు ఇది ఏంటంటే అమ్మా, అప్పుడు భూకంపం మేజర్ ఎర్త్ క్వేక్ దానికి వచ్చింది. 2 ఎర్త్ క్వేక్స్ అంటే ట్విన్ ఎర్త్ క్వేక్స్ అంటారు దీన్ని. 7.2 మ్యాగ్నిట్యూడ్ తోటి, తర్వాత 7.5. అసలుకి ఆ కంట్రీలో హైయెస్ట్ డెవాస్టెడ్ ఎర్త్ క్వేక్ మాటవి. ఆ 2 కూడా ఎర్త్ క్వేక్ ఫార్మ్ అయినప్పుడు లోపల భూగర్భంలోనూ కదలిక జరుగుతున్నప్పుడే కాబట్టి ఎర్త్ క్వేక్ వస్తుంది. ఈ కదలిక మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయ కాలంలో ఏమవుతుందంటే మరలా కొద్దిగా ట్రెమర్స్ అనేవి వస్తాయన్నమాట. ట్రెమర్స్ అంటే లోపల భూగర్భం అంతా కూడా చిన్న భిన్నం అవుతుంది. ఈ సైస్మిక్ యాక్టివిటీ వల్ల చిన్న భిన్నం మరలాది దానికి అదే సెట్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. సుమారుగా వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు. అంతవరకు కూడా అంటే తక్కువ ఇంటెన్సిటీ ఉంటే కొన్ని సైస్మిక్ వేవ్స్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రయాణిస్తున్నప్పుడే మరొక్కసారి కదలిక జరుగుతుంటుంది అన్నమాట. ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వలన ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఇప్పుడు ఈ రోజు వచ్చింది 4.9. ఇంకా రాబోయే రోజుల్లో కూడా
దీనికంటే కొద్దిగా తక్కువ ఇంటెన్సిటీ తోటి మరొకసారి రావచ్చు. అలాగా ఆ పూర్తిగా కదలికలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయే వరకు కూడా చిన్న చిన్న ట్రెమర్స్ వస్తాయండి. ఎందుకంటే భూమి ఎప్పుడైతే పగులు ఏర్పడిందో ఆ పగులు మరలా యథాస్థితికి రావడానికి కొంత సమయం ఏర్పడుతుంది. ఆ సమయము సుమారుగా వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు. అదండి. అందువలన ఏంటంటే ట్రెమర్ వచ్చింది. కాకపోతే ప్రజలందరూ కూడా అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంకా వారం 10 రోజుల వరకు ఇది యాక్చువల్ గా ఆ వెనిజులా అనేది ఫాల్ట్ లైన్ మధ్యలో ఉందన్నమాట. ఆ కంట్రీ అంతా కూడా ఫాల్ట్ లైన్ అన్నమాట. ఈ ఫాల్ట్ లైన్ లోనూ తప్పనిసరిగా భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా జపాన్ లో కూడా వచ్చింది. ఆ జపాన్ లో కూడా ఎక్కువ తీవ్రత గల 6.9 అంత వచ్చింది. ఆ 6.9 ఎర్త్క్వేక్. కాకపోతే వాళ్ళకి ఉండే టెక్నాలజీ వలన ఏంటంటే కొద్దిగా జాగ్రత్తలు పడ్డారు. ఇక్కడ వెనిజులా ఏంటంటే ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా సరైన పునాదులు లేకుండా వేశారు అన్నమాట. అంటే ఈ సైస్మిక్ యాక్టివిటీ జోన్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా నిర్మాణాలు తీసుకోవాలి. అలా కాకుండా నిర్మాణాలు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. ఈవెన్ ఎయిర్పోర్ట్ కూడాను నిర్మాణం సరిగ్గా లేదు అక్కడ. అందువల్ల ఏం జరిగిందంటే ఎక్కువ నష్టం జరిగిందన్నమాట దానికి. సో ఇక మీదటైనా ప్రభుత్వం వారు ఈ సైస్మిక్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు కానీ కొనసాగిస్తే కొద్దిగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ తగ్గడానికి అవకాశం. ఎందుకంటే అది ఫాల్ట్ లైన్ లో ఉంది. ఆ ఫాల్ట్ లైన్ లో ఉండడం వలన ఎప్పుడైనా సరే రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెక్టానిక్ ప్లేట్ల కదలిక జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు మన ఇండియన్ ప్లేట్ ఉంది. ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ తోటి ప్రతి ఏడాది కూడా కొద్దిగా కదులుతుంది. ఈ కదలడం వల్ల ఏమవుతుందంటే మనకి హిమాలయ ఏర్పడ్డాయి. ఈ హిమాలయాల మొత్తం ఉత్తరాఖండ్ గాని తీసుకుంటే అవన్నీ కూడా ఫాల్ట్ లైన్ లో ఉన్నాయి. ఈ ఫాల్ట్ లైన్ లో ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడే చెప్పండి సార్, మీరు అలాగే ఉండండి. డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9గా నమోదైంది. ఇప్పటికే జంట భూకంపాల దెబ్బకు కుదేలైన వెనిజులాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకాస్ నగరం, లాగువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు స్థితిలాలు దెబ్బలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 920 మంది మృతి చెందారు. 3360 మంది గాయపడ్డారు. దాదాపు మరో 50,000 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వారంతా స్థితిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. వెనిజులాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి బృందాలు తరలివచ్చాయి. భారత్ కూడా ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో ఆ దేశానికి 2 వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రితో పాటు వైద్య బృందాన్ని కూడా పంపింది. వెనిజులాలో జంట భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది ప్రభావితమైనట్టు కూడా తెలుస్తోంది. జియోఫిజిక్స్ సైంటిస్ట్ ప్రొఫెసర్ త్రినాథరావు గారు ఉన్నారు. సార్, కంటిన్యూ చేయండి సార్. అంటే భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది కూడా ప్రభావితమైనట్టు తెలుస్తోంది. అంటే 2 జంట భూకంపాలు అంటే ఏంటి అసలు? హలో సార్ వినిపిస్తుందా సార్? చెప్పండి మేడం. సార్, అంటే జంట భూకంపాలు అంటే ఏంటి? అంటే వెనిజులాలో జంట భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది కూడా ప్రభావితమైనట్టుగా తెలుస్తోంది. రైట్ అండి. జంట భూకంపాలంటే చూడండి, అక్కడ డిఫరెంట్ ఇంటెన్స్ తోటి ఈ ప్లేట్లు కదలిక జరుగుతున్నప్పుడు దీనికి భూకేంద్రకం ఉంటుందన్నమాట. ఈ భూకేంద్రకము 2 చోట్ల ఏర్పడింది. ఇది ఒక చోట అయితే ఒక భూకంపం అన్నమాట. ఇక్కడ భూకేంద్రకము 2 చోట్ల ఏర్పడింది. ఈ కదలిక వల్ల ఏమవుతుందంటే ఈ సైస్మిక్ ఎనర్జీ 2 చోట్ల నుంచి ఉద్భవించింది అన్నమాట. అంటే 2 రకాల వేవ్స్ ఉంటాయండి. ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్ అంటారు. దీంట్లో ప్రైమరీ వేవ్స్ ప్రాబ్లం ఉండదు మనకి, కానీ సెకండరీ వేవ్స్ మాత్రము ఇక్కడ 2 చోట్ల ఏర్పడింది. ఇక్కడ ఆ సెకండరీ వేవ్స్ ఆ 2 చోట్ల ఏర్పడడం వల్ల ఏంటంటే జంట భూకంపాలలాగా ఇక్కడ ఈ కంట్రీకి ఏర్పడ్డాయి. యాక్చువల్ గా అది రేర్ ఫినామినల్ అన్నమాట. ఇప్పుడు ఒక ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత మరలా కొంతకాలానికి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒకేసారి, అంటే 1 నిమిషం లోపలే వ్యవధిలోనే 2 కేంద్రకాలు ఏర్పడ్డాయి. ఈ 2 కేంద్రకాలు ఏర్పడడం వల్ల జంట భూకంప స్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ.
సో దానివల్ల ఏంటంటే ఆ కంట్రీ చాలా నష్టపోయింది. ఆ తర్వాత నిర్మాణం లోపాలు కూడా ఉన్నాయి. ఆ కంట్రీలో ఉండే బిల్డింగ్స్ యొక్క నిర్మాణం కానీ తీసుకుంటే చాలా లోపాలు అన్నమాట. ఆ ఫౌండేషన్ కానీ ఈ సైస్మిక్ యాక్టివిటీకి అనుగుణంగా నిర్మించాలన్నమాట. ఈవెన్ మన ఇండియాలో కూడా విపరీతమైన బిల్డింగ్స్ కడుతున్నారండి. అవి చాలా తప్పు. దానికి సైస్మిక్ యాక్టివిటీ దానికి తగ్గట్టుగా సివిల్ ఇంజనీర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఆ కండిషన్ కరెక్ట్ గా ఉందా లేదా, ఈ భూగర్భ స్థితి ఆ ఏరియాలో కరెక్ట్ గా చూసుకొని నిర్మాణాలు కడితే కొద్దిగా మనము ఈ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ వెనిజులా కంట్రీలో నిర్మాణ లోపాలు ఉండడం వలన కూడా ఇటువంటి దురదృష్ట ఘటన వలన చాలా మంది నష్టపోయారండి.